జూనియర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం నాన్ డీటెయిల్కి సంబంధించి కౌటిల్యః అనే పాఠాన్ని తెలుసుకుందాం. దీన్ని రచించినటువంటి కవి పుల్లెల శ్రీరామచంద్రుడు. తెర మీద టెక్స్ట్ బుక్ ఉంది, గమనించండి. నేరుగా పాఠ్యాంశంలోకి వెళ్దాం. కౌటిల్యః అంటే కౌటిల్యుడు. కౌటిల్యుడు అంటే చాణక్యుడు. చాణక్యునికి సంబంధించిన వృత్తాంతాన్ని మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. తెర మీద చూడండి, కర్సర్ చూస్తున్నారు కదా. నేరుగా లెసన్లోకి వెళ్తున్నాం. ధర్మార్థ కామ మోక్షాఖ్యేషు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ నాలుగింటిని పురుషార్థాలు అంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మము అంటే పుణ్యం, పుణ్యాచరణం. ధర్మము. కామము అంటే ఆశలు. మోక్షము అంటే వైరాగ్యం, విముక్తి. ఈ నాలుగు పురుషార్థములను, ఈ నాలుగింటిని చతుర్షు పురుషార్థేషు, ఈ పురుషార్థములందు ద్వితీయః పురుషార్థః అర్ధః ఇతి వయం జానీమః. వీటిలో ధర్మ, అర్థ, కామ, మోక్ష అను నాలుగు పురుషార్థములలో రెండవ పురుషార్థమును అర్థము అని మనం తెలుసుకుంటున్నాం. అర్థము అంటే మీనింగ్. నానార్థాలు ఉన్నాయి. అర్థము అంటే మీనింగ్, అలాగే ప్రయోజనం, అలాగే శాస్త్రము, అలాగే సగము, హాఫ్. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి, నానార్థాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అర్థము అంటే ఒక శాస్త్రం. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, అలా అర్థము కూడా ఒక శాస్త్రం. దీనిని ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అంటాం. అర్థశాస్త్రాన్నే ఎకనామిక్స్ అంటారు. మానవానాం జీవనే అర్థస్య ప్రాధాన్యం విశేషేణ వర్తంతే. మరి మానవ జీవనంలో ఈ అర్థమునకు, ఈ శాస్త్రమునకు చాలా ప్రాధాన్యం విశేషముగా మనకు కనబడుతుంది. ధనమూలమిదం జగత్ ఇది ఉక్తి అపి. జనమూలం, ధనం మూలం, ఇదం జగత్. ఇదం జగత్, ధనం మూలం. ఈ లోకంలో ధనమే మూలము అని ఒక సామెత కూడా ఉంది. ఈ సామెత కూడా ఏం తెలుపుతుంది? ధనస్య ప్రాధాన్యం. డబ్బుకి ఈ లోకంలో చాలా ప్రాధాన్యం ఉంది అని తెలుపుతూ ఉంది. అర్థశాస్త్రస్య కర్త విష్ణుగుప్తః. ఈ అర్థశాస్త్రమును, ఎకనామిక్స్ను రచించినటువంటి వాడు విష్ణుగుప్తుడు. అస్య ఏవ కౌటిల్యః. ఈ విష్ణుగుప్తుడే కౌటిల్యుడు. చాణక్యః ఇత్యాదీని నామాంతరాణి వర్తంతి. మరి ఈ విష్ణుగుప్తుడికి కౌటిల్యుడు అనే కాదు, చాణక్యుడు అను పేరు కూడా ఉంది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు విష్ణుగుప్తుడు. అర్థార్జనే కుటిలానపి ఉపాయాన్ అయం ఉపదిదేశ ఇతి హేతోః కౌటిల్యః ఇతి ప్రసిద్ధం ప్రాప. డబ్బు సంపాదించడంలో కుటిలమైనటువంటి ఉపాయాలన్నింటినీ కూడా చాలా చెప్పాడు. ఆయన రచించినటువంటి అర్థశాస్త్రంలో డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, దానికి సంబంధించినటువంటివి సంపాదించడంలో
మంచి ఉపాయాలే కాకుండా కుటిలమైనటువంటి ఉపాయాలు, కుటిలము అంటే కంతిరి అంటాం, కంత్రి అంటారు, ఇలా కంత్రి ఉపాయాలు కూడా చెప్పాడు, కుటిల ఉపాయాలు కూడా. అందుకే విష్ణుగుప్తుడికి కుటిల ఉపాయాలు చెప్తూ శాస్త్రమును రచించాడు కాబట్టి కౌటిల్యుడు అన్న పేరు వచ్చింది. చణకపుత్రత్వాత్ చాణక్య ఇత్యపి అభిధీయతే. వీళ్ళ నాన్న పేరు చణకుడు. చణకుని కుమారుడగుట చేత చాణక్యుడు అన్న పేరు కూడా వచ్చింది. క్రీస్తోహ పూర్వం, క్రీస్తుకు ముందు ఇతను జన్మించినటువంటి వాడు అని ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. క్రీస్తుకు ముందు కాలంలోనే, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే ఇతను జన్మించినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే అందులో నిజమెంత అబద్ధమెంత అనేది మనకు తెలియదు. కొంతమంది క్రీస్తు పూర్వం 300 అంటారు, కొంతమంది వచ్చేసి క్రీస్తు శకము అంటారు. చరిత్ర అప్పుడు ఆనాడు చరిత్రలో కొన్ని చరిత్ర రాయడంలో ఏర్పడినటువంటి కొన్ని లోపాల వల్ల ఇలాంటి ఉపద్రవాలు అనేవి చాలా ఏర్పడ్డాయి. కాళిదాసుకు సంబంధించి, చాణక్యుడికి సంబంధించి, విక్రమార్కుడికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫలానా సంవత్సరం అని చెప్పుట చేత ఎవరు ఏ సంవత్సరం అన్నది ఇదిమిద్దంగా తెలియడం లేదు. కాబట్టి ఈ చాణక్యుడి విషయంలో ఈయన ఒరిజినల్ నేమ్ తల్లిదండ్రులు పెట్టింది విష్ణుగుప్తుడు. ఇతని యొక్క ఏ సంవత్సరంలో పుట్టాడు, ఎప్పటి కాలానికి చెందినవాడు అన్న విషయంలో క్లారిటీ అనేది లేదు. కౌటిల్య చంద్రగుప్తస్య మహామాత్యా ఆసీత్. అయితే ఒకటి మాత్రం నిజం, మొట్టమొదటి మహాసామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. ఆ మౌర్య సామ్రాజ్యానికి చెందిన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి చెందినవాడు. మరి చంద్రగుప్తుని యొక్క కొలువులో మహామంత్రిగా పనిచేశాడు, ప్రధానమంత్రిగా పనిచేశాడని తెలుస్తుంది. అనేన నందవంశం ఉన్మూల్య మౌర్యచంద్రగుప్తః సింహాసనమధిరోపితః ఇతి కామందకీయే నీతిశాస్త్రాఖ్యే గ్రంథే దృశ్యతే. మరి ఈయన కామందకీయం అనే ఒక నీతి శాస్త్రాన్ని కూడా రచించడం జరిగింది. అందులో చాణక్యుడు అంటే విష్ణుగుప్తుడు నందవంశాన్ని నిర్మూలించి మహాపద్మనందుని నందరాజులందరినీ కూడా సంహరించి ఆ తర్వాత మహాపద్మనందుని యొక్క కుమారుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుని సింహాసనం అధిరోహించినట్లుగా చేశాడని మరి నీతి శాస్త్రం అనే ఓ గ్రంథంలో తెలుపబడినది. అంటే చంద్రగుప్త మౌర్యుని రాజును చేసింది చాణక్యుడని, తన యొక్క కుటిల నీతితో బుద్ధి బలంతో చంద్రగుప్తుని రాజును చేశాడని తెలుస్తూ ఉన్నది. కాళిదాస, భారవి, మాగహ ఆది కవీనాం కావ్యేషు అర్ధశాస్త్రస్య ప్రభావః దృశ్యతే. కాళిదాసు, భారవి, మాఘుడు. మరి కాళిదాసు 2 మహాకావ్యాలు రాశాడు, కుమార సంభవము, రఘువంశము అని. లఘు కావ్యాలు 2 రాశాడు, ఋతు సంహారము, మేఘ సందేశము అని. 3 నాటకాలు రాశాడు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రం అని 3 నాటకాలు రాశాడు. భారవి కిరాతార్జునీయము అనే ఒక గొప్ప మహాకావ్యాన్ని రచించాడు. మాఘుడు మాఘపురాణం, మాఘము అని ఒక గ్రంథాన్ని రచించారు. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ సాంస్క్రిట్లో. వీళ్ళ రచనల్లో విష్ణుగుప్తుడు రాసినటువంటి
చరిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలు మనకు కనబడుతున్నాయి. అంటే వీళ్ళందరికంటే కూడా ముందువాడు అని. అలాగే ముద్ర రాక్షస నాటకే కౌటిల్య చరితం సమ్యక్ నిర్దిష్టమస్తి. అలాగే ముద్ర రాక్షసం అనేటువంటి నాటకంలో కూడా కౌటిల్యునికి చరిత్రకు సంబంధించి చక్కని వర్ణన కలదు. కౌటిల్యేన విరచితే అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని సంతి. మరి కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో 15 అధికరణాలు ఉన్నాయి, అంటే 15 భాగాలు. ఏకైకమపి అధికరణం అధ్యాయ రూపేణ విభక్తికం. అలా ప్రతి అధికరణము అధ్యాయాలుగా విడిపోయింది. అంటే ప్రతి అధికరణంలో అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయము అంటే యూనిట్ అంటాం, అధికరణము అంటే పార్ట్, 15 పార్ట్స్. ప్రతి పార్ట్లో కూడా యూనిట్స్ ఉన్నాయి, సబ్ యూనిట్స్ ఉన్నాయి. అవి సుమారు 150 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 15 పార్ట్స్లో 150 యూనిట్స్ ఉన్నాయి అని మనకు తెలియచున్నది అని. మరి ఇందులో ఈ అర్థశాస్త్రమునకు సంబంధించి చక్కగా అర్థమయ్యేట్లు ప్రతి అర్థశాస్త్ర సిద్ధాంతాన్ని, సూత్రాన్ని చిన్న చిన్న వాక్యంతో, సరళమైనటువంటి పదాలతో కౌటిల్యుడు రాశాడు. అంటే అలా చదవగానే అర్థమయ్యేట్లుగా, అలా సరళమైన పదాలు చిన్న చిన్న వాక్యాలలో అర్థశాస్త్రానికి సంబంధించి 15 అధికరణాలలో 150 అధ్యాయాలలో చక్కగా విపులీకరించాడు అన్నది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. తత్ర తత్ర శ్లోకాః అపి ఉపనిబద్ధాః. అక్కడక్కడ కొన్ని శ్లోకాలను కూడా ఉదహరించాడు కవి. ఆ విధంగా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఉండే మెయిన్ ఫీచర్స్ని మనకు ఇప్పుడు కవి అయిన పుల్లెల శ్రీరామచంద్రుడు, ఈయన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఏమేమి రచించాడు, ఎలా రచించాడు, ఆ 15 అధికరణాలలో మరి అన్ని 150 అధ్యాయాలలో ఏమున్నాయి అన్నవి మనకు బ్రీఫ్గా అందిస్తూ ఉన్నాడు. తత్ర ప్రథమ అధికరణస్య మొదటి భాగంలో, ప్రథమ అధ్యాయే మొదటి భాగంలో, మొదటి యూనిట్లో అన్వీక్షికి, త్రయి, వార్త, దండనీతి చ సహస్ర విద్యా నిర్దిష్టా సంతి. ఫస్ట్ పార్ట్లో, ఫస్ట్ యూనిట్లో అన్వీక్షికి అంటే న్యాయ విద్య, న్యాయశాస్త్రం గురించి. న్యాయము ఎలా ఉండాలి, రాజు న్యాయం, రాజ్యం న్యాయం, కుటుంబ న్యాయం, సంఘం న్యాయం, కుల న్యాయం, వాడ న్యాయం. ఎక్కడైనా న్యాయం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి న్యాయాలు ఉంటాయి. అది ఎలా ఉండాలి, న్యాయము అంటే ఈక్వాలిటీ అంటాం, సమానత అంటాం. మనిషికి, సంఘానికి, మనిషికి, రాజ్యానికి, ప్రతి ఒక్కరితో మనం దైనందిక జీవితంలో న్యాయము అన్నది ప్రతి అడుగున మన చేసే ప్రతి కర్మంలోనూ ఈ అన్వీక్షికి అనే కాన్సెప్ట్ ఉంటుంది. న్యాయంగా ఉండాలి, న్యాయంగా చూడాలి, న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి. అది ఎవరెలా ఉండాలి అన్నది. అలాగే త్రయి అంటే తాపత్రయాలు, ధర్మార్థ కామాలను గురించి చెప్పాడు. ధర్మాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అర్థాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి,
కామాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎంతవరకు ఉండాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వార్త అంటే ఇక్కడ వ్యవసాయం. దండనీతి అంటే అది సివిల్ కోడ్ అంటాం, చట్టం. దండనీతి అంటే చట్టం, సివిల్ కోడ్ అంటాం. పీనల్ కోడ్ కాదు, ఇది ఒక విధంగా చట్టం అనేది రక్షణకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏమాత్రం రూల్స్ను బ్రేక్ చేస్తే వాళ్లకు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవటం, అలాగే శిక్షలు వేయడం, దానిని దండనీతి అంటాం. ఇలా న్యాయ విద్య, తాపత్రయాల గురించి, వ్యవసాయం గురించి, అలాగే పనిష్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇటువంటివన్నీ కూడా దానికి సంబంధించిన జ్ఞానమును మనం ప్రథమ అధికరణంలో చూడవచ్చు. అలాగే తదను చతుర్నాం వర్ణానాం ఆశ్రమాణం చ సంక్షిప్తం వర్ణనం దత్తం. అలాగే ఇంకా మిగిలినటువంటి ఆ అధ్యాయాలలో చతుర్వర్ణనం, వర్ణములు అంటే కులములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలా మొట్టమొదట 4 ఉండేవి. కులాలు అప్పట్లో 4 ఉండేవి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అలా అప్పట్లో వర్ణ నిర్ణయం కూడా ఎలా జరిగేది అంటే జన్మచేత కాదు, జ్ఞానము చేత. అది ఒక బ్రాహ్మణుని యొక్క కుమారుడు బలవంతుడైతే వాడిని క్షత్రియుడిగా పరిగణిస్తాడు. ఒక క్షత్రియుడి కుమారుడు జ్ఞానవంతుడైతే బ్రాహ్మణుడిగా పరిగణిస్తారు. వైశ్యులు అంటే వీళ్ళు ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. సమాజానికి అవసరమైనటువంటి వస్తువులను అలాగే వ్యాపారాలను చేయడం వైశ్యుల యొక్క వృత్తి. మరి శూద్రులు అంటే ఈ 3 వర్ణాలకు సహాయపడుతూ ఉంటారు. ఎవరెవరు ఏమేం చెయ్యాలి అన్నది చతుర్వర్ణం ఆ వర్ణనలో చెప్పాడు. అలాగే చతురాశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలు బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము అంటే అప్ టు మ్యారేజ్. గార్హస్థ్యము అంటే వివాహం తర్వాత వెంటనే ప్రారంభమయ్యేటువంటి దశయే గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ప్రతి యువకుడు వివాహము, సంతానాన్ని పొందటం, పోషించటం, విద్యాబుద్ధులు నేర్పించటం, తల్లిదండ్రులను, అత్తమామలను, అనుపోష్యులను, బంధువులను, హితులను, స్నేహితులను అందరికీ సహాయపడుతూ ఉండడం, సంఘానికి ఉపకారిగా ఉండడం, చేయవలసినటువంటి కర్మలు, తన డ్యూటీస్ని మొత్తం నిర్వహించటం, తర్వాత తన కుమారులకు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు వివాహాలు చేసి వాళ్లకు బ్రతుకుదెరువు కల్పించడం వరకు గృహస్థాశ్రమం. అప్ టు మ్యారేజ్ వరకు బ్రహ్మచర్యం ఉంటుంది. ఆ బ్రహ్మచర్యంలో కేవలం ఎడ్యుకేషన్, ఫిట్నెస్, ఆ 2, ఇంక వేరే డ్యూటీస్ ఏం లేవు. పెళ్ళయ్యేంత వరకు యువకులు జ్ఞానమును అంటే చదువు సంధ్యలు నేర్చుకోవటం, మరియు ఫిట్నెస్, శారీరక వ్యాయామము, దృఢత్వాన్ని పొందటం, ఆ 2 అప్ టు మ్యారేజ్. తర్వాత చాలా బాధ్యతలు పడతాయి. అన్ని బాధ్యతలు తీరిన తర్వాత నెక్స్ట్ 3వ ఆశ్రమం వానప్రస్థం. అంటే శేష జీవితాన్ని అడవుల్లో గడపడం. అయితే ఈ వానప్రస్థము అందరికీ కుదరదు. కేవలం క్షత్రియులకు, బ్రాహ్మణులకు మాత్రమే ఈ వానప్రస్థాన్ని అనుభవించే అర్హత ఉంటుంది, మిగతా వాళ్ళకు లేదు. అయితే అన్ని వర్ణాల వాళ్ళు చిట్ట చివరిదైనటువంటి సన్యాసాశ్రమాన్ని మనం పొందవచ్చు. అది చాలా కఠినమైనటువంటిది అనుకోండి.
ఈ విధంగా 4 ఆశ్రమాల గురించి సంక్షిప్తం వర్ణన చాలా చక్కగా చెప్పాడు విష్ణుగుప్తుడు అనగా కౌటిల్యుడు. ఏవమేవ కృషి అంటే వ్యవసాయము, పశుపాలనము, వాణిజ్యము, దండనీతి అంటే రాజు యొక్క శిక్షా విధానము, శిక్షలు, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అని, వృద్ధ సేవ వృద్ధులను సేవించడం, ఇది ఆ రోజుల నుంచే ఉంది, పెద్దవాళ్లను సేవించాలి అనేది. ఇంద్రియ జయ ఇంద్రియాలను జయించటం. ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మము. ఇవి ఇంద్రియాలలో 4 ముఖం ఈడనే ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక. ఇంద్రియాలను జయించడం అంటే అదుపులో పెట్టుకోవటమే. కళ్ళు అన్నింటినీ చూస్తాయి, నిగ్రహించుకోవటం. చెవులు అన్నింటినీ వింటాయి, నిగ్రహించుకోవటం. ముక్కు అన్నింటినీ ఆగ్రహిస్తాయి, నిగ్రహించుకోవటం. నాలుక అంటే నోరు, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటుంది, మాటలు. మరి ఇవన్నీ కూడా ప్రమాదమే. నోరు ప్రమాదమే. ఏదంటే ఇది మాట్లాడితే నెత్తి మీదకి వస్తుంది. ఏదైనా విన్నామనుకో, చూసామనుకో, పీల్చామనుకో, వాటిని తమాయించుకొని నిగ్రహించుకొని ఉంటే బాగా ఉంటుంది, మనకే ఇబ్బందులు రాదు. అలా కాకుండా మరొకరి చెవిలో ఊది, ఆ వాళ్ళు ఇంకో చెవిలో ఊది, ఇలా అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయనుకో అనేక సమస్యలు వస్తాయి. అలాగే చర్మము. ఈ పంచేంద్రియాలను జయించాలి, అదుపులో పెట్టుకోవాలి. ఇత్యాదయ అంశాః పంచమాధ్యాయ పర్యంతం విశదీకృత. ఇవన్నీ కూడా మరి 5 యూనిట్స్ వరకు చక్కగా చెప్పాడు విష్ణుగుప్తుడు. తతః పరం అమాత్య నియోగః అమాత్య మంత్రి విభాగః తేషాం శౌచ అశౌచ అధిపరీక్షణాం గూఢచరణాం నియుక్తి ఇత్యాదయ విషయాః నిరూపితాః. అంతేకాకుండా అమాత్యులను, మంత్రులను, మినిస్టర్స్ని తాను అపాయింట్ చేసుకోవాలా. అలాగే ఏ మినిస్టర్కి ఏ మినిస్ట్రీ ఇవ్వాలా, ఏ శాఖ ఇవ్వాలా అన్నది నిర్ణయించుకోవాలా. మరి ఇది చాలా కష్టమైనది. అవతల వ్యక్తుల యొక్క సమర్థతను బట్టి వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇవ్వాల్సి వస్తుంది. సమర్థులైతే మంచి గట్టి శాఖ, సమర్థులు కాకపోతే వాళ్ళను డిప్యూటీ మినిస్టర్లుగా, సహాయ మంత్రులుగా ఉంచటం. ఆ తర్వాత పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారు, శౌచ అశౌచ, వాళ్ళు క్లీన్ ఇమేజ్తో చేస్తూ ఉన్నారా, చేయడం లేదా అంటే నీతితో చేస్తున్నారా, లేక అవినీతికి ఏమైనా పాల్పడుతున్నారా, వాళ్ళు టెస్ట్ చేయాలి. రాజే పరీక్షించాలి. తను ఒక మనిషిని మంత్రిగా నియమించి ఆ మంత్రి నీతిపరుడా అవినీతిపరుడా టెస్ట్ చేసుకోవాలా. తనే ఒకరిని పంపిస్తాడు, ఇదిగో నాకు ఈ పని చేసి ఇంత డబ్బులు ఇస్తాను అని. ఆ డబ్బు తీసుకున్నాడు అనుకో, అంతే, అయిపోయినట్లే, అవినీతికి పాల్పడినట్లే. డబ్బు కోసం లోబడే మంత్రులు ఉన్నారా, అది. లేదా పొలాలు అటువంటివి ఎరవేయటం, ఇదిగో నీకు ఎకరాలు ఇస్తా, నాకు ఈ పని చేసి పెట్టు అంటాడు. డబ్బు కోసం కాకపోతే పొలాల కోసం, భూమి కోసం మరి తెగబడేవాళ్ళు ఉంటారు. అలాగే తను నియమించినటువంటి ఆ మంత్రి స్త్రీలోలుడా అని టెస్ట్ చేయడానికి ఆ మంత్రి దగ్గరికి తనే కొంతమంది చిలికెత్తలను పంపి పరీక్షిస్తాడు, క్యారెక్టర్ టెస్టింగ్ చేయటం. అలాగే రాజద్రోహం చేసేవాడా, దేశద్రోహం చేసేవాడా, ఇలాంటివి. మరి అతడు క్లీన్ ఇమేజ్ ఉంటే ఓకే. ఒకవేళ ఏమాత్రం వీటిలో ఆ మంత్రులు కనుక దొరికారు అనుకో, ఉద్యోగంలో నుంచి తీసేయటం కాదు, అప్పట్లో మరణశిక్ష డైరెక్ట్గా. అందువల్ల అప్పట్లో ఎంత సుఖంగా ఉంటుందో, తప్పు చేస్తే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవి. కొరత వేయటం, కాల్చటం,
అంగాలు తీసేయటం, అంటే చేతులు తీసేయటం, కాళ్ళు తీసేయటం, కళ్ళు పొడవటం, ముఖాన్ని కాల్చటం, శరీరాన్ని కాల్చటం, ఇలా శిక్షలు అనేవి చాలా తీవ్రంగా ఉండేది. వాళ్ళని చూడగానే వెంటనే ఓహో వీడి కాలు ఏదో కోసేశారే అంటే వీడేదో తప్పు చేశాడు, వీడి చెయ్యి ఏళ్ళు పోయి ఉన్నాయే అంటే వీడేదో తప్పు చేశాడు. అంటే ప్రజలకు తప్పు చేసేవాడు, తప్పు చేయాలనుకున్నవాడు భయపడేట్లుగా శిక్షలు ఉంటూ ఉండేవన్నమాట. అంత కఠినంగా ఉంటూ ఉండేవి రాచరికంలో. ప్రజానాం యత్ హితం తదేవ రాజ్ఞా అపి హితం భవతీతి వదన్. ప్రజలకు ఏది మేలో అది చేస్తారు. ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. నియమాలను ఉల్లంఘిస్తే క్రూరమైన, అతి క్రూరమైన, భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. అప్పట్లో ఏదైనా గన సప్తవ్యసనాలకు, రాజద్రోహము, మద్యపానము, వ్యభిచారము, అలాగే అవినీతికి పాల్పడేటువంటి వాళ్లను మనం గమనించామో లేదో బహిరంగంగా ఊరిదీస్తారు. సీక్రెట్గా కాదు, ప్రజలందరినీ పోగువేసి ఎక్కడైతే తప్పు చేశాడో అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ ప్రజలందరి ముందు మరణశిక్షలను అమలు జరిపేటువంటి వాళ్ళు. సుఖము ఉండేది, భయము ఉండేది, అలాగే హితము కూడా ఉండేది. ప్రజా సుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం హితే హితం న ఆత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం హితం. ప్రజల సుఖమే రాజుకు సుఖము, ప్రజల హితమే రాజుకు హితము. ప్రజలకు హితము కానిది రాజుకు హితము కాదు, ప్రజలకు ప్రియము కానిది రాజుకు ప్రియం కాదు. ప్రజల ఇష్టమే తన ఇష్టం, ప్రజలు ఏం చెప్తే అది, అలా ఉండేది. తర్వాత జనపద నివేశాఖ్యే ద్వితీయ అధికరణే గ్రామ నివేశనం. మళ్ళా సెకండ్ పార్ట్లో, రెండవ అధికరణంలో ఏముంటుంది అంటే గ్రామాలు, అలాగే జలమార్గ సేత్వాదీనాం నిర్మాణం ఇత్యాది విషయాः ఉపవర్ణితాः. అంటే గ్రామాలను కట్టడం అప్పట్లో, ఇప్పుడు టౌన్ కన్స్ట్రక్షన్ అంటాం. ఇప్పుడు ఒక చోట ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి సరిపడా ఆహారము, భూమి, నీరు లేదనుకో. ఇప్పుడు 100 మందికి సరిపడా జల వనరులు ఉన్నాయి, భూ వనరులు ఉన్నాయి. అటువంటప్పుడు అక్కడ ఒక 400 మందో 500 మందో ఉన్నారనుకో, అప్పుడు రాజు ఏం చేస్తాడు, రే అబ్బాయి ఇక్కడ 100 మందికి మాత్రమే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, మిగతా వాళ్ళకి లేవు అని చెప్పి వాళ్లకు మరొక చోట ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడైతే వాటర్ సఫిషియెంట్గా ఉంటుందో, అలాగే సేద్యానికి అనువైన భూములు ఉంటాయో అక్కడ ఇదిగో మీరు ఆ ప్రాంతానికి పోండి, ఒక 50 కాపురాలు ఆడుండండి, అక్కడైతే దానికి సరిపడ్డ భూమి, నివాసం ఉంది. మీరు అడుగు అక్కడ 200 మంది ఆడుండండి, 50 మంది ఏడుండండి, 100 మంది అటు ఉండండి అని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అలా సమాజంలో జనాభా పెరుగుతూ ఉంటే ఆ పెరిగిన జనాభాకు తగిన విధంగా వనరులను సమీకరించాల. ఇలా ప్రతి సంవత్సరం ఏ ఊరిలో ఎంతమంది జననాలు, మరణాలు ఈక్వల్ అయితే ఓకే, ఈక్వల్ కాకుండా జనాభా పెరుగుతూ ఉంటే వాళ్ళకు వేరే ప్రాంతం చూడాలి. ఇదేంటంటే ఒక నిరంతర ప్రక్రియ. దీన్నే ఇప్పుడు జనాభా లెక్కలు అంటే సెన్సస్ అంటాం ఇప్పుడు. అప్పట్లో రాజులు వీటిని చాలా ప్రాధాన్యతనిచ్చి చేయాల్సిన పని అన్నమాట ఇది. మరి జనాలు పెరుగుతూ ఉంటే ఇల్లు దొరక్క, నీళ్లు లేక ఇబ్బందులు పడతారు కదా. ఇబ్బందులు పెరిగినప్పుడు ప్రజల్లో అసహనం వస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంతో చుట్టుపక్కల వాళ్లను, పాలించే వాళ్లను అందరినీ తిట్టుకోవడము, లేక అవసరాల కోసం దొంగతనాలు చేయటము, క్రైమ్ రేటు పెరగడము, ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసి సర్ప్లస్లో ఉన్నటువంటి పాపులేషన్ని మరొక చోటికి షిఫ్ట్ చేయాలి. ఆ షిఫ్ట్ చేసేటప్పుడు ఎవరెవరు ఏంటి వాళ్ళకి వదిలిపెట్టాలి, ఆ గ్రామానికి వదిలిపెట్టాలి.
ఆ గ్రామంలో ఉండేవాళ్ళే తీర్మానం చేసుకొని ఇదిగో ఈ 10 మంది అటు వెళ్తారు, ఈ 10 మంది ఇటు వెళ్తారు, అయితే మాకు ఇళ్ళు ఇవ్వండి, పొలాలు ఇవ్వండి, అన్నీ రాజు చూస్తాడు. ఇది చాలా ఒక పెద్ద ప్రక్రియ. అందుకే దీనికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాడు. ఇది సెకండ్ పార్ట్లో, ద్వితీయ అధికరణంలో ఇది ఉంటుంది. మరి అక్కడ జలమార్గాలు, మరి వాళ్ళకు జలమార్గాలంటే కాలువలు తవ్వద్దా? అలాగే సేతు నిర్మాణం, వంతెనలు, అక్కడక్కడ వంతెనలు, సప్టాలు, బ్రిడ్జిలు, వీటన్నిటిని ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేయాలా? ఎప్పుడైనా అధికంగా ఇదిగో ఈ ప్రాంతంలో ఆ కొండ నుంచి బాగా వర్షాకాలంలో వానలు వస్తాయి, ఈ ప్రాంతం అంతా మునిగిపోద్ది అన్నప్పుడు వెంటనే కాలువలు తీసేస్తారు. ఆ నీరు వచ్చినట్టు కాలువల్లో నుంచి వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తారు. ఆ బ్రిడ్జిల్లో నుంచి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎత్తు ప్రదేశం ఉందనుకో, అక్కడ బ్రిడ్జిలు ఏర్పాటు చేయటం అక్కడక్కడ. ఈ విధంగా చూస్తూ ఉంటారు. తృతీయ అధికరణే ధర్మస్థానం త్రయాణం అమాత్యానాం కర్మణి నిర్ణీతాని. థర్డ్ పార్ట్లో ఏముంటుంది అంటే ధర్మస్థానం త్రయాణం అమాత్యానాం కర్మణి నిర్ణీతాని. మరి ఫస్ట్ పార్ట్లో న్యాయం గురించి, ధర్మం గురించి, అలాగే శిక్షల గురించి, వ్యవసాయం గురించి ఉంది. రెండో అధికరణంలో జనాలు, నివాసాలు, కాలువలు, వంతెనలు, పొలాలు, వాటి గురించింది. మూడో దాంట్లో మాత్రం మంత్రుల గురించి ఉంది. రాజు ఒక్కడే, మంత్రులు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 50 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి కింద మంత్రులుగా ఒక 50 మంది ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, వీళ్ళంతా ఉంటారు. అంటే దీన్ని అధికార వికేంద్రీకరణ అంటారు. అయితే ఈ పోర్ట్ఫోలియోస్లో అతి ముఖ్యమైనవి ఏంటి అంటే ఆర్థిక శాఖ, అంటే ఆర్థిక మంత్రి, నెక్స్ట్ వాణిజ్య మంత్రి, నెక్స్ట్ గృహమంత్రి. ఈ గృహమంత్రినే రక్షణ మంత్రి అని కూడా అంటారు. ఈ మూడు చాలా ముఖ్యం రాజ్యానికి. అంటే ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, అలాగే వాణిజ్య శాఖ, కమర్షియల్, నెక్స్ట్ హోంశాఖ, డిఫెన్స్. ఈ మూడు చాలా ముఖ్యమైనవి. అందులో ఆర్థిక మంత్రి ఏమేం చేయాలి? ఎందుకంటే డబ్బుకు సంబంధించిందంతా ఇతని దగ్గరే ఉంటుంది. రాజ్యంలో ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని గ్రామాలున్నా వాళ్లకు ఎవరెవరికి ఏ లోటు లేకుండా చేయటం అంతా ఈ ఆర్థిక శాఖ ఉంటుంది. నెక్స్ట్ వాణిజ్య శాఖ. వాణిజ్య శాఖ అంటే రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వస్తువులను ట్రేడింగ్ చేయటం. మన దగ్గర అధికంగా ఉన్న వస్తువులను వేరొక దేశాలకు అమ్మడం, మన దగ్గర తక్కువ ఉన్న వాటిని ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం. ఈ ఊరిలో మిర్చి ఉంది, ఎక్కువ ఉంది, దాన్ని వేరే ఊరికి పంపటం. ఆ ఊరిలో చింతపండు పండించారు, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావటం. ఎక్కువ ఉన్న చోట, ఎక్కువ పండించిన చోట దాన్ని తక్కువ పండించిన ప్రాంతాలకు తీసుకొని పోవటం. అలాగే ఏదైనా ఇంకా రాజ్యం కంటే మిగిలిన ఉంటాయి పంట, ఆ మిగిలిన దాన్ని కొంత స్టోర్ చేసి పెడతారు రాజు దగ్గర. అంటే వాటిని గోడౌన్లో అంటాం. ఉదాహరణ చెప్తున్నాం. మనకు ఇదిగో ఇన్ని మిరపకాయలు, ఇన్ని బియ్యం, ఇన్ని రాగులు, ఇన్ని సజ్జలు, ఇంత చింతపండు, ఈ అవసరం. ఆ తర్వాత రాజ్యంలో ఉండే వాళ్ళకంతా సరిపోయింది. ఒకవేళ ఏదైనా కరువు వచ్చిందనుకో ఇబ్బంది అవుద్ది కదా. అందుకని ఏం చేస్తారంటే ఒక సంవత్సరానికి సరిపడా కరువు వచ్చినా తట్టుకునే విధంగా 1 సంవత్సరం 2 ఏళ్ళు కరువు వచ్చినా ఇబ్బందులు పడకుండా ఉండేదానికోసం కొంత నిల్వ ఉంచుతారు. ఇంకా మిగిలిన దాన్ని ఇతర దేశాలకు పంపుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇది వాణిజ్య శాఖ అంటారు. ఇది కూడా చాలా ప్రధానమైనది రాజ్య పాలనలో. నెక్స్ట్ గృహమంత్రి. హోమ్ మినిస్టర్ అంటాం.
మరి మన రాజ్యం మీదకి శత్రువులు దండయాత్ర చేయకుండా ఉండడం, ఒకవేళ ఏదైనా కర్మగాలి శత్రువులు దండయాత్ర చేస్తే వాళ్ళని ఎదుర్కోవాలి, ఎంత మిలిటరీ ఉండాలి, ఎంత పోలీసులు ఉండాలి, వాళ్ళకి ఏ వెపన్స్ ఉండాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి యూనిఫామ్స్ ఉండాలి, ఇవన్నీ చేయటం అంటే సమాజాన్ని రక్షించే బాధ్యత ఈ గృహమంత్రిది. సమాజాన్ని రక్షించాలి, పసిబిడ్డల్లాగా ప్రజలను చూడాలి, వాళ్ళకి ఏ కష్టమూ కలగకూడదు. దొంగల వలన, శత్రువుల వలన, అంతర్గత విరోధులు, మన దేశంలోనే ఉంటారు దొంగలు, వాళ్ళ వలన, క్రూర మృగముల వలన, అలాగే పక్షుల వలన ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు. అలాగే ప్రకృతి విపత్తుల వలన ఏదైనా వరదలు, అగ్ని మొదలైనటువంటి ప్రకృతి విపత్తుల వలన ప్రజలకు కష్టం కలగకుండా చూసేది గృహమంత్రి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ప్రజలు బాగుండాలా అన్నది అభిప్రాయం. ప్రజలకు డబ్బుకు లోటు ఉండకూడదు, ప్రజలకు తిండికి లోటు ఉండకూడదు, ప్రజలకు రక్షణలో లోటు ఉండకూడదు. అందుకే ఈ మూడు చాలా ముఖ్యమైన మంత్రి పదవులు. స్త్రీధనం, స్త్రీణాం పునర్వివాహ ఇత్యాదయః అపి విషయాः అస్మిన్ అధికరణే చర్చితాः. అలాగే స్త్రీలు కూడా ఆర్థికంగా పురోగమిస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో క్రీస్తు పూర్వమే విష్ణుగుప్తుడు మాతృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తూ అధికారం మొత్తం స్త్రీ చేతిలోనే ఉండాలి, ఇంట్లో అమ్మ చేతిలోనే, ఇంటిలో అమ్మే మూలంగా ఉండాలి, ఆమె చేతి మీదుగా కాపురం నడవాలి. అలాగే సమాజంలో ఉండే ప్రతి ఒక్క తల్లి బాధ్యతాయుతంగా ఉంటే రాజ్యం బాగుంటుంది. పురుషుడు పని చేస్తాడు, తండ్రి పని చేస్తాడు, మగవాడు కష్టపడతాడు, అన్నీ చేస్తాడు. పురుషుడికి లౌక్యం తక్కువ, స్త్రీకి లౌక్యం ఎక్కువ. అందువల్ల మరి అలా ప్రతి గృహిణి సమర్థురాలై ఉంటే ఆ సమాజం సమర్థవంతంగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది. అలా అన్ని సమాజాలు, రాష్ట్రాలు, తద్వారా దేశము అంతా కూడా అభివృద్ధి పదంలో పోయేదానికి ఉంటుంది. కాబట్టి దేశ అభివృద్ధిలో స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చే విధంగా రాజులు చట్టాలు చేయాలి. అందుకే స్త్రీలకు పునర్వివాహము కూడా పునరుద్ధరిస్తూ అప్పట్లోనే చట్టాలను చేశారు. తర్వాత కంటక శోధనం నామకే చతుర్థ అధికరణే తస్కరాదీనాం నిగ్రహ వాణిజ్యాది వ్యవహారే శుద్ధ పరిపాలనం అగ్ని జల వ్యాధిభ్యః ప్రజారక్షణం ఇత్యాదయః సవివరణం అస్తి. ఆ తర్వాత మరొక అధికరణంలో, 4వ అధికరణంలో దేని గురించి ఉంది అంటే దొంగలు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలి, యుద్ధాలు, సంధి చేసుకోవడం, రాజులతో సంధి, దొంగలను ఎలా నిరోధించాలి, రాజులతో యుద్ధాలు ఎలా చేసుకోవాలి, వాణిజ్యాది వ్యవహారాలు, అందులో అవినీతి లేకుండా ఎలా చూడాలి, అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, వ్యాధి, జల అంటే వరదలు మొదలైనటువంటివి, తర్వాత వ్యాధి అనారోగ్యానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఏ విధంగా రాజ్యము, రాజు సంసిద్ధంగా ఉండాలి, అక్కడ ప్రజల పాత్ర ఎలా ఉండాలి అన్నది మొత్తం కూడా వివరించడం జరిగింది 4వ అధ్యాయంలో. మరి చూడండి, ఇక్కడ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలా, యుద్ధాలు, సంధులు, రాజ్యం వాళ్ళు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు యుద్ధం వల్ల ఇరుపక్షాలకు నష్టం వస్తుంది కాబట్టి సానుకూల ధోరణితో చర్చల ద్వారా సంధి చేసుకుంటే చాలా మేలు. అయితే ఇవి ఎలా ఉండాలి, ఎంత లౌక్యంగా ఉండాలి. అలాగే
వ్యాపారంలో అవినీతి అనేది ఉండకూడదు. వ్యాపారంలో అవినీతికి పాల్పడితే దళారీ వ్యవస్థ పెరిగిపోయి రాజ్యానికి విపరీతమైనటువంటి నష్టం వస్తుంది. మరి ప్రమాదాలు అంటే అప్పట్లో అగ్ని ప్రమాదాలు, లేక అధిక వర్షాలు, వరదలు, తుఫాన్లు, వ్యాధులు, జబ్బులు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు అప్పట్లో. ఇప్పటికీ కూడా ఇవి ప్రమాదాలుగానే. అలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలి అన్నది ఇందులో ఉంది. తదనంతరేషు అధికరణేషు రాజ్యరక్ష సంబంధిన బహవః విషయాః నిరూపితాః. ఆ తర్వాత రాజ్యానికి సంబంధించి రక్షణకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. సప్తమ అధికరణే సంధి విగ్రహాదీనాం స్వరూపం, అష్టమ అధికరణే వ్యసన ప్రతీకారాదయ ప్రోక్తాః. అలాగే సంధుల గురించి, సంధి చేసుకునేటప్పుడు ఇతర రాజులతో ఎలా చేసుకోవాలి, అందులో మనం ప్రాఫిటబుల్గా, మనకు ప్రయోజనకారిగా ఉండేట్టుగా సంధి చేసుకోవాలి. సంధి చేసుకునే అవతల వాళ్ళని ఎలా బెదిరించాలి, ఎలా బుజ్జగించాలి, మనం ప్రయోజనం పొందాలి. అర్థశాస్త్రము అంటే డబ్బు సంపాదించడమే కదా. యుద్ధం ద్వారా నష్టం ఉండకూడదు, లాభం ఉండాలి. సంధి ద్వారా నష్టం ఉండకూడదు, లాభం ఉండాలి. మనం చేసే ప్రతి దాంట్లో లాభం ఉండాలి. మనం ఒక చెరువు తవ్వించాం, లాభం ఉండాలి. అప్పుడు ఖర్చు కావచ్చు, కానీ దాని ద్వారా పంటలు పండుతాయిగా. ఒక రోడ్డు వేసాము, అది ప్రాఫిటబుల్గా ఉండాలి, జనాలు నడిచేట్టుగా, అందరికీ ఉపయోగపడేట్టుగా. దానివల్ల ప్రజలకు ప్రతి విషయంలో ప్రయోజనకారిగా ఉండాలి. అలా మనం రాజు చేసే ప్రతి మూమెంట్ కేవలం క్యాషే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందిగా. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, గుంతల రోడ్డు అయితే ప్రజలు తిరుగుతూ ఉంటారు, దాంట్లో పడి అనారోగ్యం తెచ్చుకుంటూ ఉంటారు, కాళ్ళు చేతులు ఇరిగి. అదే రోడ్డు బాగా వేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే 1 గంటకు చేయాల్సింది 2 గంటలు చేస్తారు. తద్వారా రాజ్యానికి ఆదాయం కదా. అలా అన్నమాట. మరి రహదారులు బాగా ఉంటే రాజుకు ఖర్చు తప్ప లాభం ఏముంటుంది అంటే, బాగా ఉంటే మరి రవాణా స్పీడ్గా జరుగుతుంది, ఆరోగ్యంగా జరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలా అని అనుకున్నాం కదా. మరి అట్లా. అలాగే అష్టమ అధికరణే వ్యసన ప్రతీకారాదయ ప్రోక్తాః. మరి 8వ అధికరణంలో ఏం చెప్పారు అంటే, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అన్నది చెప్పారు. కష్ట సమయాల్లో అవి అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, లేక ఇతర ప్రమాదాలు, ఏ ప్రమాదం ఏర్పడినా ఎప్పుడెప్పుడు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అన్నది. 9వ అధికరణే శత్రుం అభ్యాయాస్తయ విజిగీషణాః ప్రథమతః పర్యాలోచనీయ న ఏకే విషయాః ప్రతిపాదితాః. అలాగే ఒక శత్రువు గురించి ముందుగానే అన్నీ తెలుసుకోవాలి. మన చుట్టూ రాజ్యాలు ఉన్నారు, ఆ రాజ్యాలలో ఏవి మిత్ర రాజ్యాలు, ఏవి శత్రు రాజ్యాలు, మిత్ర రాజ్యాల వల్ల మనకు ఉపయోగం ఏంటి, శత్రు రాజ్యాల వల్ల మనకు ఏర్పడేటువంటి నష్టం ఏంటి అన్నది ముందుగా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసి, ఓహో వీళ్ళతో ఈ ప్రమాదం ఉంది, వీళ్ళతో ఈ లాభం ఉంది అని ఎవరితో ఏ విధంగా ట్రీటీ ఉండాలా అన్నది నిర్ణయించటం. 10వ ఏకాదశ అధికరణాభ్యాం యుద్ధ విధానం విస్తరేణ ప్రతిపాదితం. అలాగే 10, 11 అధికరణాలలో కేవలం యుద్ధ వ్యూహాల గురించి ఉంది. 12వ అధికరణే దుర్బలస్య బలవద్ విభాగే మతభేదాః ప్రదర్శితాః. అలాగే 12వ అధికరణంలో దుర్బలులు మరియు బలవంతులు వాళ్ళ విషయంలో ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. రాజ్యంలో ఉండే ప్రజలందరినీ బలులు మరియు దుర్బలులు
బలవంతులు, బలహీనులు, ఇలా 2 వర్గాలు ఉంటాయి. ఆ 2 వర్గాలలో బలవంతులతో మనం ఏ విధమైన విధానాన్ని కలిగి ఉండాలి, బలహీనుల పట్ల ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, వాళ్ళచే ప్రదర్శితమవ్వాల్సినవేంటి, వీళ్ళచే ప్రదర్శితమవ్వాల్సింది ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు బలవంతుడు యుద్ధానికి పోతాడు, బలహీనుడు ఆ బలవంతుడికి సహాయకారిగా ఉంటాడు. వాడు విల్లంబులు, బాణాలు ధరించి యుద్ధం చేస్తూ ఉంటే వీడేం చేస్తాడు, అప్పుడప్పుడు దాహమైతే నీళ్ళు ఇవ్వటం, ఆకలైతే ఆహారాన్ని ఇవ్వటం. అలా బలవంతులు చేసే పని బలవంతులు చేయాలి. బలహీనుడు అని చెప్పి సోమరితనంగా ఉంచకుండా వాడికి కూడా ఏదో ఒక పని పెట్టాలి. వాడు చేయగలిగినవి వాడి చేత చేపించాలి, గమ్ముగుంచకూడదు. పౌరులు సోమరితనంగా ఉండకూడదు. పౌరులు ఖాళీగా ఉంటే రాజ్యానికి భారం అవుతారు, తిని కూర్చుంటే రాజ్యానికి భారం కదా. అలా తర్వాత త్రయోదశ అధికరణే దుర్గాక్రమణీతయా వర్ణితాః. 13వ అధికరణంలో దుర్గాలను ఏ విధంగా ఆక్రమించాలి, కోటలను ఏ విధంగా ఆక్రమించాలో చెప్పబడినది. చతుర్దశాధికరణే చతుర్వర్ణస్య రక్షణార్థం రాజా కర్తవ్యాః క్రియాః ఉపదిష్టాః. ఇది ముందుగానే చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ చతుర్వర్ణాల వాళ్లను ఎలా రక్షించాలి అన్నది 14వ అధికరణంలో ఉంది. పంచదశ అధికరణం అంతిమం భవతి. 15వ అధికరణము చిట్ట చివరిది. అస్మిన్ అధికరణే అర్థశాస్త్ర విషయాః తత్ ప్రతిపాదనీయ నీతిః చ సంక్షిప్య ప్రదర్శితాః. 15వ అధికరణంలో అర్థశాస్త్ర విషయాలు ప్రాముఖ్యత, ఈ శాస్త్రం ప్రతిపాదించిన ఆమోదించినటువంటి విధానము, రీతి, నీతి ఇవి చక్కగా సంక్షిప్తంగా సవివరణంగా వర్ణింపబడి ఉన్నది. అస్య శాస్త్రస్య వైశిష్ట్యం ఏవ ప్రతిపాదితం. 15వ అధికరణంలో అర్థశాస్త్రం యొక్క గొప్పతనం వర్ణింపబడినది. ధర్మమర్థ చ కామం ప్రవర్తయతి పాతి చ అధర్మానర్థ విద్వేషాం ఇదం శాస్త్రం నిహంతి. అర్థశాస్త్రం మనకు ధర్మం, అర్థం, కామం ప్రవర్తయతి. అర్థశాస్త్రం మనలో ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రతి పురుషుడు వీటిని కోరాలి. ధర్మము, అర్థము, కామము. దీంట్లో మొట్టమొదటిది ఇక్కడ ధర్మ, అర్థ, కామ అయినా ప్రతి పౌరుడు మొదట కామమును కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, అది కోరిక కదా, దానిని కామము అంటారు. నాకు జాబ్ రావాలి, దాన్ని కామము అంటారు. మరి జాబ్ రావాలంటే చదవాలిగా, కష్టపడాలిగా. మరి ఆ విధంగా నీ ఆశ, నీ కోరిక నెరవేరుటకు నీవు పడే ఆ కష్టం, నీవు చేసే ఆ ఆచరణ, దానిని ధర్మం అంటారు. అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, పుస్తకాలు చదవటం, గురువులు చెప్పినట్లు నడుచుకోవటం, పరీక్షలు రాయటం, ఇదంతా కూడా ధర్మం. కామము అంటే కోరిక. ఉదాహరణకు నేను పరీక్ష పాస్ కావాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇది కోరిక, కామం. మరి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే పాఠాలు వినాలి, చదవాలి, నేర్చుకోవాలి, దీనిని ధర్మం అంటాం. ఎప్పుడైతే నీవు కామమును నెరవేరుస్తావో, అర్థమును నెరవేరుస్తావో ఆటోమేటిక్గా నీకు ప్రయోజనం వస్తుంది. ఆశపడ్డావు, కామించావు, ఆచరించావు. ఆచరించినప్పుడు ఆశపడి, ఆచరించినప్పుడు
అందకుండా పోతుందా ఆ అర్థం? అది అలా ప్రతి ఒక్కరూ కలలు కనాలి, కోరికలు కలిగి ఉండాలి, వాటిని సాధించడం కోసం ఆచరణ ఉండాలి, అది ధర్మంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థం ఉంటుంది. మరి ఈ మూడింటిని ప్రతిపాదించింది అర్థశాస్త్రం. అయితే ఎక్కడా ఈ శాస్త్రంలో అధర్మము, అనర్థము, విద్వేషము ఇలాంటివి ఏమీ ఉండవు. అది ప్రతి ఒక్కరూ ధర్మార్థ కామాలను కలిగి ఉండాలి. ప్రతి పనిలో కూడా ఇదో పని, మనం ఏదన్నా ఒక చిన్న పని చేస్తున్నాం, ఇది సక్సెస్ కావాలా, ఈ పని వ్యాపారం పెట్టాం సక్సెస్ కావాలా, ఆ కోరికయే కామం. మరి సక్సెస్ కావడం కోసం నువ్వు పడేటువంటి కష్టం ధర్మం. ఆటోమేటిక్గా అర్థం, ప్రయోజనం కలుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ ధర్మార్థాల కామాలను కలిగి ఉండాలి అని చెప్తూ ఉంది, ముఖ్యంగా పురుషునికి. ఏవం బహుభిః లక్షణైః వైశిష్ట్యం కౌటిల్యం అచరమిదం శాస్త్రం సుప్రసిద్ధమస్తి. అయితే అనేక లక్షణాలతో, విలక్షణాలతో, విశిష్టాలతో కూడిన ఈ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం చాలా సుప్రసిద్ధం. అస్మిన్ శాస్త్రే ప్రతిపాదితాః అంశాః నిత్యనూతనత్వేన విరాజితే. ఎప్పుడూ క్రీస్తు పూర్వము 400 నాడు చెప్పిన ఆ విషయాలు, ప్రతిపాదించిన అంశాలు ఇప్పటికీ కూడా క్రొత్తవిగానే, నిత్య నూతనంగానే ఉంటూ విరాజిల్లుచున్నవి అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ పాఠంలో 2 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటి అంటే అర్థశాస్త్రే కతి అధికరణాని సంతి అని. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. అర్థశాస్త్రమందు ఎన్ని భాగాలు కలవు? కతి అంటే హౌ మచ్, ఎన్ని 15 కదా. మనం సమాధానం రాసేటప్పుడు ఈ కతి అనేదాన్ని తీసేస్తాం, ఆ ప్లేస్లో 15 అని రాయాలిగా సాంస్క్రిట్లో, అంటే పంచదశ. అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని సంతి అంతే. ఈ కతి అనే ప్లేస్లో పంచదశ అని రాశామనుకో సరిపోతుంది. 2 మార్క్స్. ఈ పాఠంలో గ్యారంటీగా ఒకటి వస్తుంది. చాణక్యః కస్య రాజ్ఞః అమాత్యః. మరి చాణక్యుడు ఏ రాజు యొక్క మంత్రి అంటే చంద్రగుప్తుడు కదా. అది కస్య అన్న దగ్గర చంద్రగుప్తస్య అని రాస్తే సరిపోతుంది. మిగతాదంతా క్వశ్చన్లో చూసి రాసుకో. అర్థశాస్త్రే అదే రాస్తాం. అర్థశాస్త్రే కతి ప్లేస్లో పంచదశ అధికరణాన్ని సంతి. రెండో దానికి చాణక్యః చంద్రగుప్తస్య రాజ్ఞః అమాత్యః. అది ఆన్సర్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెడతారు. ఓకేనా? ఇంతటితో నాంటేల్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. సెలవు.